మొత్తానికి ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖమీనీని అయితే ఎలిమినేట్ అయితే చేశారనమాట. యుఎస్, ఇజ్రాయిల్ కలిసి. సో ఈ దాడిలో ఆయనతో పాటు ఆయన కుమార్తె, కోడలు, అల్లుడు, మనవరాళ్ళు కూడా చనిపోయారనమాట. సో ఇరాన్ గవర్నమెంట్ అయితే 7 రోజులు లీవ్ ప్రకటించింది. 40 రోజుల పాటు సంతాప సభలు అయితే పెడతామని చెప్పేసి అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. సో ఈ న్యూస్ రాగానే వెంటనే గోల్డ్, సిల్వర్ అయితే డ్రాప్ అయినాయి ప్రైజెస్. బిట్ కాయిన్ ప్రైస్, క్రిప్టో కరెన్సీ ప్రైజెస్ అయితే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినాయి అనమాట. సో ఈ దాడిలో అమెరికా ఇన్వాల్వ్ అవడానికి కారణం ఇజ్రాయిల్, సౌదీ అరేబియా ప్రెజర్ తీసుకొచ్చి అలీ ఖమేనీని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి ప్రెజర్ తీసుకొచ్చారని చెప్పేసి పెంటగాన్ లో ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. బట్ ఇది ఎంతవరకు నిజం ఏంటనేది కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. సో ఓవరాల్ గా అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖమేనీని ఎలిమినేట్ చేసేసారు. సో నెక్స్ట్ అమెరికా ఏం చేయబోతుంది ఏంటి అనేది మాత్రం చూడాలి. సో ఇలాంటి న్యూస్ అండ్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.